న్యూస్ ఆంధ్ర. జన్మదిన సందర్భంగా లింగపాలెం మండలంలో కేక్ కట్ చేసి ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా మరి తెలియపరిచినందుకు, మా మాటగా అందుకుని మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత గొప్పగా విజయవంతం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ బర్త్డే చెప్పి ఇక్కడ నుంచి మన సంఘీభావం తెలిపినందుకు చాలా సంతోషం. అలాగే మరి చాలా పెద్దలు అందరూ మాట్లాడారు. అసలు వైఎస్ఆర్ గారి కుటుంబం గురించి మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. పాలు తాగే పసి పిల్లవాడి దగ్గర నుంచి కాటికెళ్లే ముసలాడి వరకు ఎవరు అడిగినా వారి కుటుంబాన్ని గురించి, వారి పరిపాలన గురించి చెప్తారు. ఇంకా మనం ఎవరికి ఏం చెప్పుకుందాల్సిన అవసరం లేదు. కానీ దురదృష్టం, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఏదో దురదృష్టం చేత మనం ఓడిపోవడం జరిగింది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 52వ జన్మదిన శుభాకాంక్షలు జగనన్నకి తెలియస్తూ, 51 జగనన్నకి తెలుస్తూ, ఇలాగ ఎన్నో మళ్ళీ పుట్టినరోజు చేసుకోవాలి, పార్టీ కార్యకర్త మళ్ళీ గెలవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయన ఈ యొక్క ఏపీ ఆంధ్రప్రదేశ్ లో మరి ఒక కుటుంబానికి, ప్రతి ఒక్క కుటుంబానికి చెందిన వాడని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే నవరత్నాల ద్వారా 99% మనకి ఈ యొక్క నవరత్నాల ద్వారా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి. అయ్యా పేద పిల్లలు చూసుకుంటే మరి 13,800 రూపాయలు వేశారు. అదేవిధంగా రైతు భరోసా, విద్యా దీవెన, విద్యా కానుక అని అటువంటి ఎన్నో మహత్కరమైనటువంటి కార్యాలు చేసినటువంటి గొప్ప నేత, మహానేత, మరి అలుపెరగని యోధుల్లాగా పోరాడి ప్రతి నెలలో కూడా కరోనా కష్టకాలంలో నేను ఉన్నాను. అదేవిధంగా మరి ఏ ఒక్క పథకం కూడా ఆపకుండా మనకి ప్రతి ఒక్క పథకాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి, మహావీరుడు. మరి అటువంటి వ్యక్తిని పుట్టినరోజు చేయించుకోవటం. వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కొట్టారు మోహన్ గారికి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజుగా మనందరం ఒక మంచి వ్యక్తి, మంచి పరిపాలన చూపించినటువంటి, ఒక పేదలను ప్రేమించే మనసున్నటువంటి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం అంటే ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. తెలుగు ప్రజలందరికీ కూడా ఈనాడు మరి ప్రజలు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన ఏ విధంగా ఉన్నది. ప్రజలే చక్కగా అవగాహన చేసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. కనుక ఎన్నడూ ఎప్పుడు మరువలేని వ్యక్తి ఈరోజు మన ప్రియతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 52వ జన్మదిన శుభ సందర్భాన మన గ్రామంలో ఎంతో వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం, కార్యకర్తలందరూ కూడా జరుపుకున్నాం. ఇలాగే ఈ యొక్క జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని, ఆ మహానుభావుడి యొక్క సుపరిపాలన మళ్ళా రావాలని మనందరం కూడా ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంట ఉండి, ప్రతి కార్యకర్తకు అండగా ఉండి, మరలా మన నాయకుడిని ప్రజాక్షేత్రంలోకి తీసుకుని మళ్ళీ ప్రజా నాయకుడిగా మనందరం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన శుభాకాంక్షలు మన మండలం తరఫున, తాలూకా తరఫున, మన మండల ప్రజలందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా. మరి ఈరోజు లింగపాలెం మండలంలో మరి ఇంత ఘనంగా
జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషం. మరి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు అందించి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచి ఆయన ఈ ప్రజలే నా దేవుళ్ళు, నేను ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా నేరుగా ప్రజలకే అందాలనే దాని మీద ఆయన మరి సంకల్పం చేసి అందరికీ కూడా పిల్లలు అందిస్తే మరి ప్రజల దురదృష్టం, ఆయన దురదృష్టం, మన దురదృష్టం తెలియదు కానీ మరి ఆయన్ని ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ లింగపాలెం మండల వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషం. మనం అధికారంలో లేకపోయినా కూడా కొంతమంది సమిష్టిగా ఐకమత్యంగా మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలో నివాళులు అర్పించి అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజులో మనందరం కూడా కలిసికట్టుగా చేసుకోవాలని చెప్పి ఎవరి ఊర్లలో ఎవరి గ్రామాల్లో వాళ్ళు చేసుకున్నా సరే కొద్దిగా ఆలస్యమైనా సరే ఈ కార్యక్రమానికి లింగపాలెం మండలి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చక్కటి కుటుంబాలకి చిన్న పిల్లలకి వారి భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ ద్వారా ఇంచుమించుగా 60,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఆయన ఖర్చు పెట్టి మరి ఉన్నటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకున్నటువంటి తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే తల్లికి మరి ఎవరైతే బడికి వెళ్తారో బడికి పంపించే ప్రతి తల్లికి 15,000 రూపాయలు వేతనం ఇచ్చిన మాట. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆయన పెన్షన్ లో కానీ ఏది చేయాలో ఏది చేయగల